పని ఎలా చేయాలో తెలిసిన వాడు ఉద్యోగస్తుడు అవుతాడు, ఎలా చేయించాలి అన్నవాడు సూపర్వైజర్ అవుతాడు, లేకపోతే మేనేజర్ అవుతాడు. అసలు ఎందుకు చేయాలి అని తెలిసినవాడు బాస్ అవుతాడండి. ఇదే మార్పుని ప్రతి ఉద్యోగస్తుడు కూడాను గమనించాలి. అప్పుడు అతను బాసే కాదు, క్రియేటర్ కూడాను అవుతాడనమాట. రిజెక్ట్ చేయబడ్డ అమితాబ్ బచ్చన్ నేను ఎందుకు నటుడు కాకూడదు అనుకున్నాడు, గొప్ప నటుడు అయ్యాడు. యాపిల్ ఎందుకు తినకూడదు అనుకొని ఈ యాపిల్ తిని సృష్టికి మూలకారకుడు అయ్యాడు. యాపిల్ కింద ఎందుకు పడింది అనుకున్న న్యూటన్ సైంటిస్ట్ అయ్యాడు. రిజెక్ట్ చేసిన కంపెనీని స్ఫూర్తిగా తీసుకుని యాపిల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు స్టీవ్ జాబ్స్. ఒక యాపిల్ చెట్టుకుంది, రెండో యాపిల్ కింద పడింది, మూడో యాపిల్ చేతిలోకి వచ్చిందండి. ఇవన్నీ కూడాను మానవాళికి మూలమయ్యాయి. నేను ఒకటే చెప్తున్నానండి, 4వ యాపిల్కి సృష్టికర్త మీరే ఎందుకు కాకూడదు? ఆలోచించండి. థ్యాంక్ యూ.